కృష్ణ వెన్నెల అనుకోని వైష్ణవి దగ్గరికి వచ్చి, "వెన్నెల నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్" అని చెప్పేసైతే ఒక రోజ్ ఫ్లవర్‌ని ఇచ్చి తనకు ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వైష్ణవిని చాలా గట్టిగా గుండెలకు హత్తుకొని, "నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వెన్నెల" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. అలాగే ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ, ఒకే మంచం మీద పడుకుంటూ ఆ రోజు రాత్రంతా గడిపేస్తూ ఉంటారు. ఇంతలో ఉదయాన్నే కృష్ణ లెగిచి, "ఏంటి ఇలా ఉన్నాను" అని చెప్పేసైతే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి లెగిచి అక్కడ ఉన్న వైష్ణవిని కూడా లేపుతూ ఉంటాడు. "వెన్నెల లెగు వెన్నెల, లెగు వెన్నెల" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వైష్ణవిని లేపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి లెగిచి, "ఏంటి ఏం జరిగింది? నాకేదో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ, "నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా, ఏమీ కాలేదు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే, "ఏమీ కాలేదు, బాగానే ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, "మనకి రాత్రి ఏమీ జరగలేదు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే, "జరిగితే తప్పేముంది, అంతా జరిగిపోయింది కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, "సరేలే మనిద్దరికి ఎలాగో పెళ్లయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటివైనా పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఎవరికీ ఏమీ చెప్పకుండా ఉంటే సరిపోతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే, "కృష్ణ నేను ఒక నిజం నీకు చెప్పాలి. నేను వెన్నెలని కాదు వైష్ణవిని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి వెన్నెల నువ్వేం మాట్లాడుతున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "ఇప్పుడే చెప్పాను కదా, నేను వెన్నెలని కాదు వైష్ణవిని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే, "నేను వెన్నెలని కదా ఇక్కడికి రమ్మన్నాను, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అయినా నువ్వు ముందే చెప్పాలి కదా ఈ విషయం" అని చెప్పేసైతే వైష్ణవిని తిడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం కృష్ణ మీద చేతులు వేస్తూ, "కృష్ణ నువ్వంటే నాకు పిచ్చి, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేనిదే నేను ఉండలేను, నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా, ఎంత పిచ్చో తెలుసా, నువ్వంటే నాకు ప్రాణం కృష్ణ" అని చెప్పేసైతే అక్కడ ఉన్న కృష్ణని తడుముతూ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.